క్రీస్తు యేసునందు సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. దేవుని యొక్క మహావాత్సల్యతను బట్టి, ఆయన మహాకృపను బట్టి మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని వీక్షించుచు ఆత్మీయ మేలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను భావించుచున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడిన వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధులను తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపారం పెట్టిన దయను బట్టి, కృపను బట్టి ఆయన మీరు మాకు తోడైనందుకు వందనాలు నాయన. ప్రభా, యూట్యూబ్ ద్వారా ఎంత బిడ్డలైతే నీ వాక్యాన్ని వీక్షించున్నారు ప్రభా, మరి కావలసినటువంటి కృప చూపించండి. వినగలిగి చెవిని గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. నీ సేవకుడు నీ ఆత్మచేత నింపి ప్రభా, నా నోటిని మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈరోజు మన అంశం ఏంటంటే సమృద్ధి అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ, మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడి మెడల తన కృపను విస్తరింప చేయగలడు అంటాడు. మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉండండి. కనుక ఈ లోకంలో మానవుడు సమృద్ధితో ఉండాలని ఆశ కలిగి ఉంటాడు. ఈ లోకంలో సమస్తము సమృద్ధిగా, ఆహారము, వస్త్రాలు సమస్తము సమృద్ధి చేత నింపబడాలని మానవుడు ఇష్టపడుతూ ఉంటాడు. అయితే బైబిల్ గ్రంథంలో దేవునికి ఒక పేరు ఉంది, ఏంటంటే ఆయన సర్వసమృద్ధి గలవాడు అని ఉంది. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 103వ సంకీర్తన 8వ వచనాన్ని మనం గమనించగలిగితే, 103వ సంకీర్తన 8వ వచనంలో మనం చూడగలిగితే, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడట కృపా సమృద్ధి కలిగిన వాడు. దేవుడు అన్ని విషయాల్లో కృపలో సమృద్ధి కలిగినటువంటి దేవునిగా ఉన్నాడు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. కాబట్టి సహోదర సహోదరులారా, మన జీవితంలో మనం గమనించాలి, మన దేవుడు కృపా సమృద్ధి కలిగినటువంటి వాడని ఆయన గురించినటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో కృపా సమృద్ధి కలిగినటువంటి దేవునికి సమస్తము తెలుసు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన సమస్తము మన కోసం సమృద్ధిగా సమకూర్చగలిగినటువంటి దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఉంటున్నప్పుడట దేవుడు వారికి త్రాగడానికి నీళ్లు లేక వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన పిల్లలకు సముద్రమంత సమృద్ధిగా వారికి నీటిని త్రాగనిచ్చాడని ఉంది బైబిల్లో. 78వ కీర్తన 15వ వచనాన్ని మనం గమనించగలిగితే, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. దేవుని పిల్లలకు దేవుడు సమృద్ధి అనేటువంటి నీటిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథం 78వ సంకీర్తన 25వ వచనంలో కూడా, దేవదూతల ఆహారం నరులు భుజించిరి, భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కాబట్టి సహోదర సహోదరులారా, ఈరోజు మనం గమనించండి, మన జీవితంలో కావలసినటువంటి నీటిని, అదేవిధంగా కావలసిన ఆహార పదార్థాలను దేవుడు ఆయన పిల్లలమైన మనకి సమస్తము సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు వారి అరణ్యంలో ఉంటుండగా వారికి సమృద్ధి అనే నీటిని బండను చీల్చి సముద్రం అంత నీటిని వారికి త్రాగనిచ్చాడు. దేవదూతలు తినే మన్నా అనే ఆహారముతో వారి హృదయాలను తృప్తిపరిచి సంతోషపరిచినటువంటి భోజనాన్ని సమృద్ధిగా అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 68వ సంకీర్తనలో మనం గమనించగలిగితే, 68వ సంకీర్తనలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 68:9లో, దేవా, నీ స్వాస్థ్యం మీద నీ వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరచితివి. దేవుడట ఆయన స్వాస్థ్యానికి, ఆయన పిల్లలకు సమృద్ధి అయిన వర్షాలు కురిపిస్తాడట. కనుక మరి వర్షాలు లేక ఎండిపోయినటువంటి దేశంలో మనం ఎంతో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాం.
కనుక ఆయన పిల్లలమైనటువంటి మనకు దేవుడు సమృద్ధి అనేటువంటి వర్షాలు కురిపించి భూమిని పంటను సమృద్ధి చేత నింపగలిగిన వాడని బైబిల్లో వ్రాయబడింది. అందుకే తగినటువంటి భూఫలాన్ని కూడా దేవుడు ఆయన పిల్లలకు సమృద్ధిగా ఇవ్వగలిగిన వాడు. ఆదికాండం 4:31 మనం గమనించగలిగితే, ఆదికాండం 4:31 మనం చూడగలిగితే బైబిల్ అందం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన పిల్లలమైనటువంటి మనకు సర్వ సమృద్ధిని దేవుడు ఇవ్వగలిగినటువంటి వానిగా ఉన్నాడనే సత్యాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. కనుక తగిన కాలంలో దేవుడు పాడి పంటలన్నీ కూడా, ఆహార పదార్థాలన్నీ కూడా, నీటిని అంతటిని కూడా దేవుడు సమృద్ధి చేత ఇచ్చి ఆయన పిల్లలమైనటువంటి మనకు మన హృదయాలను సంతృప్తి పరిచే దేవునిగా ఉన్నాడు. కనుక సహోదరులారా, ఈరోజు దేవుని చేత మనం సమృద్ధి చేత ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం పొందుకోవాలంటే, అన్ని విధాలుగా మనం సమృద్ధి చేత నింపబడాలంటే, మన కుటుంబము నిండు కొండలాగా మరి స్థిరంగా ఉండాలంటే సహోదరుల మనం కొన్ని పనులు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. మూడు ముఖ్యమైన పనులు మనం చేయగలిగితే మన దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు, కృపా సమృద్ధి చేత నింపబడిన వాడు కనుక మనకు ఆయన మన అవసరతలు ఏంటి ఎరిగినటువంటి దేవుడు కనుక మనకు సమస్తము సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు కనుక మొదటిగా మనం ఏం చేయాలంటే, సామెతల గ్రంథం 3:10 గమనించగలిగితే, సామెతల గ్రంథం 3:10 గమనించగలిగితే, సామెతల గ్రంథం 3 గమనించగలిగితే 9 చదువుకుందాం. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో క్రొత్త ద్రాక్షరసం పైకి పొరలిపారును. సహోదరుల మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, మనం దశమ భాగం దేవునికి ఇవ్వాలి. మన కుటుంబాలు సమృద్ధి చేత నింపబడాలంటే, ఆహారం సమృద్ధిగా ఉండాలంటే, నీరు సమృద్ధిగా ఉండాలంటే, వనరులన్నీ కూడా సమృద్ధి చేత నింపబడాలంటే మనము దశమ భాగం, మన రాబడి అంతట్లో ప్రథమ ఫలం అనగా ఫస్ట్ ఫ్రూట్ని దేవుడికి ఇవ్వాలి. రెండవదిగా దశమ భాగం ఇవ్వాలి, మన భాగం ఇవ్వాలి. అంటే చాలా మంది అనుకుంటారు, ఆ కష్టపడ్డని కష్టంలో నాది మాత్రమే పాత్ర ఉంది, ఎవరి పాత్ర లేదని. అందుకే ఆ సంవత్సరం ఒక వ్యక్తి అట్ట ధనవంతుడి నుండి సమృద్ధిగా పంట పండించాడంట. తన ప్రాణంలో అనుకుంటున్నాడు, నా ప్రాణం తిను త్రాగు సుఖించు అంటున్నాడు. కాబట్టి అది దేవుడు అన్నాడు, వెర్రివాడ అన్నాడు. కనుక సహోదరులారా, ఈరోజు నీ కష్టం అంతటి వెనక దేవుని యొక్క సహాయం ఉన్నదని గుర్తెరుగు. అందుకే ఎవరైతే దశమ భాగం ఇస్తారో, ఎవరైతే ప్రథమ ఫలాన్ని దేవునికి ఇస్తారో, ఆయన కష్టాన్ని, అంటే మన కష్టం వెనక దేవుని ఆశీర్వాదం ఉందని, దేవుని కృప ఉందని ఎవరైతే దేవుణ్ణి ఇవ్వడం అలవాటు చేసుకుంటారో అలాంటి వారట మరి కుటుంబంలో ఎప్పుడు సమృద్ధి అయిన ధాన్యం ఉంటుందంట, సమృద్ధి అయినటువంటి నూనె ఉంటుందంట, మరి సమృద్ధి చేత నింపబడతారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కొరింథీయుల 2:9-6 మరి కొంచెంగా విత్తోడు కొంచెంగా పంట కోస్తాడు, సమృద్ధిగా విత్తోడు సమృద్ధిగా పంట కోస్తాడు. కాబట్టి దేవునికి మనం సమృద్ధిగా ఇచ్చేవారిగా ఉండాలి. సమృద్ధిగా ఇవ్వగలిగితే, మరి దశమ భాగం కృతజ్ఞతలు మనం ఇవ్వగలిగితే, సమృద్ధి చేత దేవుడు మన కుటుంబాలని నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథం 36:8 మనం గమనించగలిగితే, కీర్తన 36:8 కూడా దేవుడు అంటున్నాడు, మన కుటుంబాలు సమృద్ధిగా ఉండాలంటే రెండవ పని మనం చేయాలి. 36:8 మనం గమనించగలిగితే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. రెండవదిగా మనం చేయవలసిన పని, మందిరానికి రావాలి, ప్రార్థనకు రావాలి. మందిరంలోనికి వచ్చిన వారు ఎప్పుడు సమృద్ధి చేత నింపబడతారు. వారు ఎంత మాత్రం కూడా వేదన పడేవారు కాదు, ఎంత మాత్రం కూడా చింతపడేవారు కాదు. ఎందుకంటే మందిరంలో సమృద్ధి ఉందంట. చాలా మంది మందిరానికి రాక, మరి దేవుని మీద ఆధారపడకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా చాలా మంది వారి సొంత జ్ఞానం మీద ఆధారపడుతుంటారు, మందిరానికి దూరంగా ఉంటారు. కనుక దేవుని మందిరంలో సమృద్ధి ఉన్నదంట. కనుక సమృద్ధి అనే చోటుకు వెళ్ళాలి. నయోమి బెత్లెహేమును విడిచి, రొట్టెల విల్లును విడిచిపెట్టి ఎక్కడో మోయాబు దేశానికి వెళ్ళింది. ఆమె సమృద్ధితో వెళ్ళింది, రెక్తురాలిగా వచ్చింది. కనుక దేవుని విడిచిపెట్టి మన జీవితాల్లో సమృద్ధిని చూడండి. దేవునికి వేరుగా ఉండి, ఆయన మందిరానికి వేరుగా ఉండి, ప్రార్థనకు వేరుగా ఉండి మన జీవితాల్లో అభివృద్ధిని చూడాలి, ఆశీర్వాదాలు చూడాలి. కనుక సహోదరుడా, దేవుని మందిరం రొట్టెల ఇల్లు. ఆ మందిరములో సమస్తము దేవుడు తన ఆత్మీయ ఆశీర్వాదాల ద్వారా నీకు సమృద్ధిని
ఇవ్వగలిగినటువంటి దేవునిగా ఉన్నాడు. కనుక ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? ఇప్పుడే నువ్వు మందిరానికి వెళ్ళడం అలవాటు చేసుకో. ఇప్పుడే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకోగలిగితే దేవుడు సర్వ సమృద్ధిని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11 వచనంలో, ద్వితీయోపదేశకాండం 28:11లో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనం సమృద్ధి చేత నింపబడాలంటే దేవుణ్ణి మర్చిపోకూడదని ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11 వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28:11లో, మరియు యెహోవా నీకు ఇచ్చిదని నీ పితరులు ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫలమును విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవుడట నీ గర్భఫలం విషయంలో, పశువుల విషయంలో, నేల పంట విషయంలో దేవుడు సమృద్ధిగా నీకు మేలు చేస్తాడు. ఎప్పుడు? దేవుని మాటకు లోబడితే. 28:1లో కూడా దేవుని మాటలను శ్రద్ధగా విని దేవుని ఆజ్ఞలు పాటిస్తే దేవుడు నీ పశువులను దీవిస్తాడు, నీ పాడి పంటలను దీవిస్తాడట. అన్నిటిలో నీ నేల పంట విషయంలో కూడా సమృద్ధి చేత దేవుడు నింపుతాడు. కాబట్టి సహోదరుడా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఎలాగున్నావు? నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? సమృద్ధి లేక, సమృద్ధి చేత నింపబడక, అనేక విధాల కరువు చేత, ఇబ్బందుల చేత, నానా విధముల సమస్యల చేత కృంగబడుచున్నావా? వేదన పడుతున్నావా? ఇప్పుడైనా నీవు గ్రహించు. దేవుడు సర్వ సమృద్ధిని ఇవ్వటానికి, నిన్ను ఆనందముతో, సంతోషంతో, సర్వ ఆశీర్వాదాలతో నింపడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కానీ నీ కుటుంబం సమృద్ధిగా ఉండాలంటే, నీ జీవితం సమృద్ధిగా తులతోగేటటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే నీవు 3 పనులు చేయాలి. మొదటిగా దేవునికి ఇవ్వాల్సిన భాగము, దశమ భాగము, ప్రథమ ఫలము దేవునికి ఇచ్చి చూడు. నీ కుటుంబంలో ఎప్పుడు సమృద్ధి ఉంటుంది కానీ కరువు ఉండదు. రెండవదిగా మరి మందిరానికి రా, మందిరానికి క్రమంగా రా, మందిరంలో ప్రార్థన చేయి, మందిరంలో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మందిరంలో ఉన్న మేలులను బట్టి నేను సంతృప్తినిస్తాడు, నేను సమృద్ధి చేత నింపుతాడు. మూడవదిగా నువ్వు దేవుని మాటలు జాగ్రత్తగా విని ఆయన మాటల ప్రకారంగా నీవు జీవించి ఆయనకు భయపడగలిగితే దేవుడు నీ నేల పంట విషయంలో, పశువుల విషయంలో, అన్ని విషయాల్లో నీకు సమృద్ధినిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎందుకు చింత, ఎందుకు వేదన? నీ దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు, దయాదాక్షిణ్య కలిగినటువంటి దేవుడు కనుక ఈరోజైనా సరే దేవుని మీద ఆధారపడి శ్వాసం ఉంచి దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించు. సర్వ సమృద్ధి చేత నేను నింపబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తుంది. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధుని తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అపారమైనటువంటి దయను బట్టి, కృపను బట్టి ప్రభువా, గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడినందుకు వందనాలు నాయన. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది నీ వాక్యాన్ని వీక్షించున్నాను నాన్న, వారు దీవించండి ప్రభా. వారికి కావలసిన ఆత్మీయ జ్ఞానం దయచేయండి తండ్రి. ప్రభా, సమృద్ధి అనే మాటను, అంశాన్ని గురించి మాతో మాట్లాడావు ప్రభా. వాక్యాన్ని వీక్షించిన బిడ్డల జీవితాల్లో నాయన ఏ అవసరతలు ఉన్నాయో నాయన, కొరతలు ఉన్నాయో నాయన, నీరు లేక తండ్రి, ఆహారం సమృద్ధిగా లేక, పాడి పంటలు సమృద్ధిగా లేక నాయన, సమృద్ధిని వస్త్రాలు లేక వేదన పడుతున్నారేమో ప్రభా. జ్ఞాపకం చేసుకుని నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు ఏమి కావాలో సమస్య మెరిగిన దేవుడు ప్రభా. నీ రాజ్యాన్ని, నా నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తాను వాగ్దానం చేశాను నాయన. అంటే స్తోత్రాలు. నీ మాట శ్రద్ధగా వింటే, నీ మాట ప్రకారం మేము చేస్తే అన్ని విషయాల్లో మాకు సమృద్ధిని ఇస్తాను వాగ్దానం చేసావు ప్రభా. నీ మందిరంలో సమృద్ధి ఉన్నది నాయన. నీ మందిరానికి వెళ్ళకే సమృద్ధిని కోల్పోతున్నాం ప్రభా. వందనాలయ్యా. అదేవిధంగా నీకు ఇవ్వాల్సిన దశమ భాగం కృతజ్ఞత ప్రభా, మరి ప్రథమ ఫలం ఇయ్యకే సమృద్ధి చేత ప్రభా నింపబడలేకపోతున్నాం. ఈరోజు నీ వాక్యాన్ని బట్టి ఎంతమంది పెడితే తండ్రి ఈ వాక్యాన్ని విన్నారు, వారు సంధించండి, వారి ఆత్మీయ జీవితాన్ని పురికొల్పండి, సరిచేయండి నాయన. వారి కుటుంబాలు ఎల్లప్పుడూ నీ వాక్య ప్రకారంగా ఎత్తబడిన వాక్యాన్ని బట్టి వారు జీవించు ప్రభా. సర్వ సమృద్ధి చేత నాయన ప్రతి సత్కార్యము చేయనట్లుగా వారిని సిద్ధపరచమని, అనేక ఆశీర్వాదాల చేత కుటుంబం దీవించబడినట్లుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది అని ప్రభా నీ లేఖనాల్లో దావీదు చెప్పినట్లుగా ఆత్మీయ జీవితాలను గిన్నె నిండి పొర్లిపోయేంత సమృద్ధిని వారి కుటుంబాలకు దయచేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని సన్నిధి తోడేయండి. మీకు ప్రతి విధమైన కరువులు, ఇబ్బందులు, ఆటంకాలను దేవుడు తీసివేసి సర్వ సమృద్ధి చేత దేవుడు మీ కుటుంబాలను దీవించి వర్ధల్ల చేయునుగా. ఆమేన్.
క్రీస్తు బోధ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యాన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మరి మీరు షేర్ చేసి వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేయించున్నాను. మరి వాక్య పరిచయం మీరు పాలుభాగస్తులని కోరుతున్నాను. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా కామెంట్ చేయండి. మరి వాక్య పరిచయలో మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరట మీకు మనవి చేయొచ్చు. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు యూట్యూబ్ పరిచయలో పాలుభాగస్తులై దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేయించున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.